ఆర్గన్స్ సెన్స్ ఆర్గన్స్ చాప్టర్ 6 బయాలజీ 9th క్లాస్ ఎస్ఎస్సి సిలబస్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెన్స్ ఆర్గన్స్ అంటే ఏమిటో తెలుసుకుంటున్నాం. సో ముందుగా సెన్స్ ఆర్గన్స్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో హౌ మెనీ సెన్స్ ఆర్గన్స్ డస్ హ్యూమన్ హ్యావ్. హ్యూమన్ ఆర్ హ్యావింగ్ టోటలీ 5 సెన్స్ ఆర్గన్స్. ఆ 5 సెన్స్ ఆర్గన్స్ ఏమిటంటే ఐస్, నోస్, స్కిన్, ఇయర్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఈ చాప్టర్లో అన్నిటికీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు ఏమీ వరి అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఎవరికైతే సెన్స్ ఆర్గన్స్ గురించి తెలియదు అండ్ ఆల్సో ఎవరైతే దీని మీద జస్ట్ ఐడియా ఉందో వాళ్ళు ఈ లెసన్లో ఎవ్రీథింగ్ మనము క్లియర్గా నేర్చుకుంటాము. సో 5 ఉన్నాయి కాబట్టి మంచిగా 5 మంచిగా నేర్చుకోవాలి. ఐస్, టంగ్, స్కిన్, ఇయర్స్ అండ్ నోస్. సో ఈ 5 సెన్స్ ఆర్గన్స్ అనమాట. ఈ 5 సెన్స్ ఆర్గన్స్కి ఒక్కొక్క యూనిక్ టాలెంట్ లాంటిది ఉందన్నమాట. అంటే మనము నోస్తో స్మెల్ చేయగలము, ఐస్తో చూడగలము, చెవులతో వినగలము, నాలికతో టేస్ట్ చేయగలము అండ్ స్కిన్తో ఫీల్ అవ్వచ్చు. సో 5 సెన్స్ ఆర్గన్స్ 5 టైప్స్గా మనకి ఉపయోగపడతాయి అండ్ దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే ద సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ విల్ బికమ్ వెరీ క్రిటికల్. అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ ఇన్ అవర్ బాడీ. ఎవరికైతే ఈ 5లో ఏదైనా సరిగ్గా ఒకటి లేకపోతే మన బాడీలో అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ ఫస్ట్ లైన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. వి ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ విత్ ఐస్. మనం ఎక్కడైనా వాటర్ ఫాల్స్ చూడడానికి, ఏదైనా మంచి ఫారెస్ట్ చూడడానికి వెళ్ళినప్పుడు అప్పుడు మెయిన్గా ఇది ఎంత బాగుందని మనకు ఎలా తెలుస్తుంది? మనం ఎప్పుడైతే కళ్ళతో చూస్తామో ఈ ఫ్రూట్స్ ఇలా ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ పింక్ కలర్లో ఉన్నాయి, ఈ ఫ్రూట్ పేరు ఇది అని ఎలా తెలుస్తుంది? అంటే మనం ఎప్పుడైతే దాన్ని చూస్తామో ద మెలోడియస్ మ్యూజిక్ విత్ అవర్ ఇయర్స్. ఆ చెట్లు పైన ఉండే బర్డ్స్ ఒక పాటలు ఎలా వినిపిస్తాయి అంటే మనకి చెవులతో వినిపిస్తాయి. ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ విత్ అవర్ నోస్. ఏదైనా ఒక ఫ్లవర్ కానీ ఏదైనా ఫుడ్ కానీ చేస్తున్నప్పుడు ఇంట్లో బిర్యానీయో ఏదో మనకి వాసన వస్తూ ఉంటుంది అనమాట. అబ్బా ఏదో ఉంది ఆ ఫ్రేగ్రెన్స్ నోస్ వల్ల తెలుస్తుంది. ఏదైనా మంచి ఫ్రూట్ కానీ ఏదైనా మంచి స్పైసీ కానీ మంచి స్వీట్ ఫుడ్ తిన్నప్పుడు మన నాలుకకి టేస్ట్ తెలుస్తుంది. ఇది కారంగా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉందని. సో ద టేస్ట్ వీ కెన్ గెస్ విత్ అవర్ టంగ్. ఇంకా అన్నిటికంటే మెయిన్ స్కిన్ అనమాట. మనకి చల్లగా ఉంది వాతావరణం, ఈరోజు చల్లగా ఉంది, అయ్యో బాబోయ్ అని మనకి వణుకొస్తుంది. సో డైరెక్ట్గా మన బాడీలో ఉండే బోన్స్కి ఆ చలి పుట్టదు, మన స్కిన్కి చలి పుట్టి దాని తర్వాత అది ఏం చేయాలి, హీట్ ప్రొడ్యూస్ చేయాలా, ఏం ప్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తుంది. చాలామంది చలికాలంలో స్వెటర్స్ ఎందుకు వేసుకుంటారు అంటే మన బాడీ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం స్వెటర్ వేసుకోవడం వల్ల ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిన హీట్ మన బాడీలో నుంచి బయటికి వెళ్ళదు. అంటే ఎలా అంటే స్వెటర్ వేసుకుంటాం కాబట్టి లోపట్నే ఉంటుంది. సో మనకి చల్లగా ఉన్నప్పుడు అది బాడీ అనేది వామ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే చలికాలంలో స్వెటర్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ మనం చూస్తాము, టచ్ చేస్తాము, ఫీల్ అవుతాము, ఎవ్రీథింగ్. సో ఇది ఐస్ కూడా సేమ్ అట్లనే. ఏదైనా బ్రైట్ లైట్ పడితే మనము ఇట్లా తొందరగా చెవులు మూసుకుంటాము. ఏదైనా హాట్ వెజిల్ పైన చేపెట్టినప్పుడు కూడా మనం తీసేస్తాము. ఆల్ దీస్ సిచ్యువేషన్స్ షో హౌ ఆర్ సెన్సెస్ పిక్ అప్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రియాక్ట్ టు దెమ్. ఈ ఆల్ సెన్సెస్ అనేవి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి. సో సెన్స్ ఆర్గన్స్ ఆర్ అబౌట్ ఆల్ సరౌండింగ్స్ అండ్ మేక్ అస్ అవేర్నెస్. ఎలా అంటే సెన్స్ ఆర్గన్స్ అనేవి ఈ ప్లేస్లో ఇలా ఉండాలి, ఈ ప్లేస్లో ఇలా ఉండాలి అని చెప్పి దే మేక్ అస్ అవేర్ ఆఫ్ దట్ సరౌండింగ్.
సెన్స్ ఆర్గన్స్ aren't just a part of us. సెన్స్ ఆర్గన్స్ అనేవి మన పార్ట్ ఆఫ్ అస్ కాదు, దే డిఫైన్ అస్. ఇవి ఉంటేనే మనం ఉంటాం. దిస్ ఈస్ బికాస్ నథింగ్ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద మోస్ట్ బోరింగ్ వుడ్ బీ పాసిబుల్ వితౌట్ ద ఇంట్రికేట్ పవర్ ఆఫ్ అవర్ సెన్సెస్. మనము ఎంత బోరింగ్ సిచ్యువేషన్ అయినా, ఎంత హ్యాపీ సిచ్యువేషన్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా మనం సెన్స్ ఆర్గన్స్ లేకపోతే ఏమీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కళ్ళు ఉంటే మనము ఎంజాయ్ చేయొచ్చు, వినొచ్చు. ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్ కాబట్టి ఏవి లేకపోయినా మన జీవితం అనేది ఎక్స్పీరియన్స్ చేయనట్టే ఉంటుంది. ఇట్స్ లైక్ టూ బోరింగ్. Nothing in the entire universe of scientific exploration can even come close to matching the ability of our brain to use information sensed by our eyes, skin, ears, tongue, and nose to produce a rich sensory experience in a matter of milliseconds. But how much do we know about our senses? So, ఈ ఎంటైర్ యూనివర్స్లో ఏది తెలుసుకోకపోయినా ఫస్ట్ మనం సెన్స్ ఆర్గన్స్ గురించి తెలుసుకోవాలి. బికాజ్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఎబిలిటీ టు డూ ఎనీథింగ్, ఎనీ వర్క్. బట్ మీ అందరికీ ఒకటి తెలుసా, మనం ఎంత పెద్ద సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ చేసినా మనకి సెన్స్ ఆర్గన్స్ లేనిదే వి కాంట్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు స్పేస్లోకి వెళ్ళారు, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐస్ యూ కాంట్. If you don't have ears, you can't listen what is happening in the space. If you don't have any like tongue or anything, you can't even eat there. You can't even experience what is going on whole properly there. So here you can observe that mainly the sense organs are playing very important role. And also ఇవి ఏవి లేకపోతే మనం ఎలా బతుకుతాం? అండ్ ఆల్సో ఇవన్నీ ఉన్నాయి, స్కిన్ ఇవి అవి అన్నీ ఉన్నాయి మనకి. బట్ ఒక్కటి లేకపోతే మనము ఏది చేయలేము. ఈ సెన్స్ ఆర్గన్సే వేస్ట్. అదే ఏంటంటే బ్రెయిన్. సో బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే ఏదైతే సెన్సెస్ మనం చేస్తున్నామో అవన్నీ బ్రెయిన్ దగ్గరికి వెళ్ళాక ఆ బ్రెయినే మనకి సెన్స్ ఇస్తుంది ఎలా రెస్పాన్స్ అవ్వాలి అని. నేను ఒక హాట్ వెజిల్ టచ్ చేశాను, అప్పుడు నాకు కనుక బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, నేను అలానే హాట్ వెజిల్ని పట్టుకుంటాను. నాకు తెలియదు నేను ఆ హాట్ వెజిల్ ముట్టుకోకూడదు, చేయకూడదు అని. చిన్నపిల్లలు వాళ్ళకి బ్రెయిన్లో ఇంకా ఆ సిచ్యువేషన్ ఫిక్స్ కాలేదు. చిన్నపిల్లలు కానీ పెద్ద ఒక్కొక్కసారి మతి మరుపున వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే మనం దీనిపైన చేయి పెడితే ఇది కాలిపోతుంది అని తెలీదు, వాళ్ళు అలా పెడతారు. సో వాళ్ళకి కాలినా సరే దే వోంట్ గెట్ ఎనీ పెయిన్, ఎనీథింగ్, ఏమీ రాదు. బట్ ఇది ఎందుకు అంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ కనెక్షన్స్ ఇన్ బ్రెయిన్. అంటే మన ఐస్ నుంచి వచ్చే నర్వ్స్ బ్రెయిన్కి సరిగా కనెక్ట్ కాలేదు అని. ఇప్పుడు మనం బ్రెయిన్ ఏదైతే చూస్తుందో మనకి ఐస్కి ఏమవుతుంది, ఇయర్స్కి ఏమవుతుంది, స్కిన్కి ఏమవుతుంది అని, అవన్నీ సడన్గా ఇప్పుడు నేను ఉన్నాను, ఏదైనా హాట్గా ఉంది ఈ వెసిల్ అని నాకు తెలీదు, నేను ఇలా టచ్ చేశాను, ఇలా టచ్ చేసిన వెంటనే తీసేస్తాను నేను, ఎందుకంటే అది వేడిగా ఉంది. అది నాకు ఎలా వస్తుంది, నాకు ఎలా చెప్తున్నారు, నా బ్రెయిన్ ఎలా చెప్తుంది అది వేడిగా ఉంది, అది ముట్టుకోకి, ఇది ఈ పూల్లో దూకితే చల్లగా ఉంటుంది అని నాకు ఎలా తెలుస్తుంది అంటే నా బ్రెయిన్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. సో ఒక మిల్లీ సెకండ్స్లోనే, అంటే చాలా తక్కువ సెకండ్స్లోనే. సో ఇది ఏంటి అంటే ఒక ఎబిలిటీ. ఒకవేళ అది వేడిగా ఉన్నా సరే మనం ముట్టుకుంటే మన చేయి కాలిపోతుంది, దాని తర్వాత ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వచ్చాక కాలిపోయాక కూడా వేస్టే, ఎందుకంటే దాంతో మనం హాస్పిటల్ ఉంటాం. సో ఆ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న పార్ట్ ఆర్ ఏ చిన్న నర్వ్ డిస్కనెక్ట్ అయినా టోటల్ బాడీని ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే మన సెన్స్ ఆర్గన్స్లో ఉండే నర్వ్స్ బ్రెయిన్కి ఏదైతే కనెక్ట్ అయి ఉంటాయో అవే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇక్కడ మనము హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే చాలామంది సైంటిస్ట్స్ సెన్స్ ఆర్గన్స్ గురించి కొంచెం డిస్కవరీ అయితే చేయడం జరిగింది. చాలామంది సైంటిస్ట్ అయితే వచ్చారు, మీరు దాని గురించి ఎక్స్ట్రాగా చదువుకోవచ్చు. సో వాట్ డూ ఆర్ సెన్సెస్ డూ? అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, మీకు కూడా అనిపిస్తుంది అసలు మనం ఎందుకున్నాము అని. సో సేమ్ అట్లనే ఈ సెన్సెస్ మనకి అసలు ఎందుకున్నాయి, అసలు అవి ఏం పనిచేస్తాయి? Our senses have several roles to play. They aid our survival by directing us towards certain information of our environment that are very important for us and influence some activity called as stimuli. So, our senses have several roles.
మన సెన్సెస్కి సెవరల్ రోల్స్ ఉన్నాయి. అంటే ఏం రోల్స్ అంటే క్లీనింగ్ చేయాలి, ఆ క్లీనింగ్ చేయాలి, అది కాదు. సెవరల్ రోల్స్ ఏంటిది అంటే ఒక సెన్స్ ఆర్గన్కి ఎట్లా ఉండాలి, ఈ టైం మనకి అవేర్నెస్ జాగ్రత్త చెప్తూ ఉంటుంది. అవి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని ఫస్ట్ నుంచే చెప్తున్నాం. దే ఆర్ డైరెక్టింగ్ అస్ టువర్డ్స్ సర్టెన్ ఇన్ఫర్మేషన్స్. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ సరౌండింగ్స్ని బట్టి మనకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ యాక్టివిటీ కాల్డ్ అస్ స్టిములై. స్టిములై అంటే చేంజెస్ ఇన్ సరౌండింగ్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనము సరౌండింగ్స్లో జరిగే ఒక ఏవైతే పనులు ఉన్నాయో అది అనుకోవచ్చు. అంటే స్టిములై ఈజ్ నథింగ్ బట్ వాట్స్ గోయింగ్ అరౌండ్ అస్ అనేది స్టిములై అనమాట. అంటే చూడండి, దే ఎయిడ్ ఆర్ సర్వైవల్ బై డైరెక్టింగ్ అస్ టువర్డ్స్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. చాలా ఈజీ. మనకి స్టిములై అంటే ఏం లేదు, మన సరౌండింగ్లో ఏం జరుగుతున్నాయి, మనం ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని ముందుగానే తెలియజేస్తుంది అనమాట. అండ్ దాన్ని మనము ఏమైతే చేంజెస్ వస్తున్నాయో, మార్పులు వస్తున్నాయో దాన్ని స్టిములై అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, టేస్టీ ఫుడ్ డ్రాస్ టువర్డ్స్ దెమ్ అండ్ అవర్ మౌత్ స్టార్ట్స్ వాటరింగ్. ఇప్పుడు బిర్యానీ చేసినప్పుడు మనం చాలా ఆతృతగా ఉంటాం, అంటే మన మౌత్ అనేది వాటరింగ్ అనమాట. సో అట్లనే our senses also help to locate mates, seek shelter and recognize our friends. So mates అంటే జత. సో ఇప్పుడు చూడండి, ఒక కుక్క ఉంది, లేకపోతే ఏదైనా ఒక జంతువు ఉంది. సో దాని యొక్క జత ఎవరు, దాని యొక్క షెల్టర్ ఎక్కడ, దాని ఫ్రెండ్స్ని రికగ్నైజ్ చేయడము, ఇవన్నీ ఉంటాయి. యాక్సిడెంటలీ our senses also give us the opportunity to find pleasure in music, art, athletics etc. సో ఏంటిది అంటే ఒక మనిషి అయినా జంతువు అయినా ఏమైనా సరే ఒక మేట్, ఒక జత అంటే ద పార్ట్నర్, అండ్ అట్లనే సీక్ షెల్టర్ అవి ఉండడానికి ఇల్లు, దాని యొక్క ఫ్రెండ్స్, ఇవన్నీ అవి గుర్తుపట్టేస్తాయి. మనం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాక పక్కింట్లోకి వెళ్ళిపోం కదా, మన ఇంట్లోకే మనం వస్తాం కదా. సేమ్ అట్లని ఇవి అన్నీ కూడా సెన్సెస్ అంటే వాటికి గుర్తుకుంటాయి, ఈ ప్లేస్లో మనం ఉన్నాం, ఈ ప్లేస్లో వెళ్ళాలి. సో ఇలాగనమాట అన్నీ రికగ్నైజ్ చేయగలవు, ఏదైనా అన్నీ గుర్తుపెట్టేసుకుంటాయి. యాక్సిడెంట్లీ ఆ సెన్సెస్ ఆల్సో గివ్ అస్ ఆపర్చునిటీ. మన సెన్సెస్ అనేవి మన దగ్గర ఏదైతే ఉందో అందులోనే ఆనందాన్ని కూడా వెతకనిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మ్యూజిక్ వింటున్నా, ఇప్పుడు కొంతమందికి బ్రెయిన్లో డిస్కనెక్షన్ లేకపోతే ఏదైనా నర్వ్ సరిగా పనిచేయకపోతే వాళ్ళు ఎంత మంచి మ్యూజిక్ విన్నా, ఎంత మంచి సాంగ్ విన్నా, డీజే మాస్ సాంగ్ విన్నా వాళ్ళకి ఎట్లాంటి చేంజ్ ఉండదు, వాళ్ళకి ఎట్లాంటి ఒక ఫీల్ అనేది ఉండదు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో మనం ఏదైతే పని చేస్తున్నామో, లేకపోతే ఏదైతే సెన్స్ చేస్తున్నామో ఆ సెన్స్ ఆర్గన్స్ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి. దేర్ ఆర్ యట్ అదర్ థింగ్స్ దట్ ఆర్ సెన్సెస్ డూ. యూ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫీలింగ్ హర్ట్ టు సీ సమ్వన్ ఇన్ పెయిన్. సో ఇప్పుడు మన సెన్స్ ఆర్గన్స్ కానీ మన బ్రెయిన్ కానీ ఒక దానిలో కైండ్నెస్ చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఏడుస్తున్నారు అంటే మనకు కూడా అరే పాపం అనిపిస్తుంది. సో ఎవరైతే ఏదైనా బ్యాడ్ ఆర్ ఫీలింగ్ హర్ట్ ఉండి వాళ్ళ పెయిన్లో ఉంటే మనం కూడా వాళ్ళ గురించి కొంచెం బాధపడుతుంది. యూజువలీ వెన్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్స్ విత్ సమ్మన్ అండ్ వెన్ హీ ఆర్ షీ ఎక్స్పీరియన్స్ పెయిన్, సో వీ డూ జస్ట్ నాట్ ఎమోషనలీ టైస్, వీ కుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిచ్యువేషన్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు us. సో మనము మన రిలేషన్స్ బాండ్స్లో ఉన్న కష్టాలకి మాత్రమే మనం బాధపడం. ఏదైనా యాక్సిడెంట్ చూసిన టీవీలో, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రమాదం, ఏదైనా ఎవరికైనా ఏమైనా అవ్వడం కూడా టీవీలో చూసామనుకో మనం కూడా బాధపడతాం, అరే అతనికి ఎంత పని జరిగింది అని. కానీ అతను మన రిలేషన్ బాండ్ కాదు, కానీ మనం ఫీల్ అవుతున్నాం. హౌ డు అవర్ సెన్సెస్ అకాంప్లిష్ ఆల్ దిస్? ఇవన్నీ వాటికి ఎలా తెలుస్తున్నాయి? ద కంప్లీట్ ఆన్సర్ ఇస్ కాంప్లెక్స్. కంప్లీట్ ఆన్సర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది వెతకడానికి, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ అన్ ఎలిగెంట్ సింపుల్ ఐడియా దాట్ అప్లైస్ అక్రాస్ ద సెన్సరీ సిస్టమ్. మొత్తం సెన్సరీ సిస్టమ్కే ఇది అప్లై అవుతుంది అనమాట. ఎలాగా అంటే, ఒక స్టూడెంట్
కి బయాలజీలో ఆర్ ఫిజిక్స్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి క్లాస్ అందరికీ సేమ్ మార్క్స్ వచ్చి తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే టీచర్ ప్రాబ్లమ్, ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదని ఒకటే రీజన్ ఉంటుంది హోల్ క్లాస్కి తక్కువ మార్క్స్ వస్తే. సేమ్ ఇది ఏంటిదంటే అన్ని సెన్స్ ఆర్గన్స్ అన్ని సెన్స్ ఆర్గన్స్ ఒకటేలా ఉంటాయి. ప్రతి సెన్స్ ఆర్గన్స్కి ఒకటే ఒక సో సెన్స్ ఆర్గన్స్ సెన్సరీ సిస్టమ్ అనేది చాలా ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఆర్ సెన్సరీ ఇంప్రెషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్వాల్వ్స్ నర్వ్ సిగ్నల్స్. మన సెన్సరీ ఇంప్రెషన్స్ అంటే మనం దేనికైతే రెస్పాన్స్ ఇస్తున్నామో, దేనికైతే రియాక్ట్ అవుతున్నామో వాటికి నర్వ్ సిగ్నల్స్ అనేవి important. So these play a very important role in the way we react or respond to various stimuli or even to the same stimuli in different situations. So ఈ నర్వ్ సిగ్నల్స్ కూడా ఒక పార్టే సెన్సరీ సిస్టంలో. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తాయి. అది కూడా ఎలాగా అంటే రోల్ ఇన్ ద వే వి రియాక్ట్ ఆర్ రెస్పాండ్ టు వేరియస్ స్టిములై. ఏ వేరియస్ స్టిములై అంటే మనం ఎప్పుడూ చూడటువంటి సరౌండింగ్ చేంజెస్కైనా, ఎప్పుడూ చూసే సరౌండింగ్స్ చేంజెస్కైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అవి డిఫరెంట్గా మనకి రెస్పాన్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్ ప్రిఫరెన్స్ బై అవర్ బ్రెయిన్ ఈజ్ యూజువల్లీ బేస్డ్ ఆన్ అవర్ బాడీ నీడ్స్. Like cooked fish may not smell good to some people, but if the person is very hungry and has no other option, and particularly if the body has a need for protein, fish may suddenly smell good. ఇప్పుడు చూడండి, చాలామంది ఎగ్ తినరు, ఫిష్ తినరు. సో వాళ్ళకి ఫిష్ స్మెల్లే పడదు, సో వాళ్ళకి ఫిష్ స్మెల్ పడదు. కానీ ఎప్పుడైతే అదే పర్సన్ ఒక 100 days నుంచి ఫుడ్ లేక ఆకలిగా ఉండి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనుకో, అతనికి లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫిష్ ఏదైతే అతను తినలేదో అదే ఫిష్ ఆ పర్సన్కి అప్పుడు చాలా మంచిగా స్మెల్ అయ్యి చాలా బాగా తినాలి అనిపించేస్తుంది. అది కూడా ఇక్కడ ఏంటిదంటే మన బాడీ అనేది ఒక దానికి అలవాటు పడినప్పుడు అదే తినాలి అనుకుంటుంది, వేరే దానికి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే అక్కడ ఏమీ దొరకలేదో మన బాడీలో ఉండే ఆ పర్టికులర్ ఆప్షన్ కూడా దాని యొక్క చేంజ్ని అది అబ్జర్వ్ చేసుకొని తీసుకోగలదు. స్టిములై ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ ఆర్ రిసీవ్డ్ బై అవర్ బాడీ త్రూ సెన్స్ ఆర్గన్స్. సో ఎన్విరాన్మెంట్లో చేంజెస్ అనేవి మన బాడీకి సెన్స్ ఆర్గన్స్ ద్వారా రిసీవ్ అయ్యి ఉన్నాయి. యాజ్ వీ ఆల్రెడీ నో దే ఆర్ ద ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్. లెట్ us try to understand the path of receiving a stimulus and experiencing a response to sensation. మనం ఎప్పుడైనా సెన్సేషన్స్ అంటాం కదా, సో ఏంటిదంటే మనకు ఆల్రెడీ సెన్స్ ఆర్గన్స్ తెలుసు, ఒక్కొక్క స్టిమ్యులైకి ఎలా మనం ఆన్సర్ చేస్తామో తెలుసు. ఇవన్నీ కాకపోయినా సరే ఏదైతే స్టిమ్యులస్ ఉందో దానికి రెస్పాన్స్ ఎలా చూపిస్తాము ఏంటి అని కూడా తెలుసుకుంటాము ముందుగా. దాన్నే సెన్సేషన్ అని కూడా అంటారు.